ఇంకా పాలనేది వేసుకోవాలి. ఇంత పాలు, అంత పాలని ఏం ఉండదండి ప్రతిదానికి కూడా. మీరు ఒక్కొక్కసారి లిక్విడ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇంకొకసారి లిక్విడ్ టైట్ అయిపోతుందనమాట బ్యాటర్. సో, అలాంటప్పుడు మనం పాలని చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడైతే నేను పాలు వేసుకొని చూసుకుంటూ పాలు వేసుకొని కలుపుకున్నాను. హాఫ్ కప్ పాలు పట్టేయండి నాకు. హాఫ్ కప్ అనే చెప్పలేననమాట. కొంచెం లూజ్ అయిపోవచ్చు, కొంచెం టైట్ అయిపోవచ్చు. అందుకని చూసుకుంటూ వేసుకోండి అని చెప్తున్నాను. ఇంకా అలా పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీలు, అలాగే చాకో చిప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత డార్క్ చాక్లెట్‌ని కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ డార్క్ చాక్లెట్, టూటీ ఫ్రూటీ ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా పర్లేదు. కానీ డార్క్ చాక్లెట్, చాకో చిప్స్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. చాలా చాలా బావుంటుంది. ఇది బనానాతో, మల్టీగ్రెయిన్‌తో చేశామన్నట్లు ఉండదు. ఎక్కడి నుంచో ఏదో కొత్త రెసిపీని తెచ్చాము అన్నట్లు ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఏ షాప్ నుంచి తెచ్చారని కూడా అడుగుతారు తెలియకపోయిన వాళ్ళైతే. అంత బావుంటుంది. నన్ను నమ్మి ఒకసారి ఇంట్లో ఇది ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. సేమ్ నేను చెప్పిన కొలతలతో గనక ఒక పర్ఫెక్ట్ కేక్ బేక్ అవ్వాలి అని అంటే గనక మెయిన్ కొలతలండి. కొలతలు గనక మనం సరిగ్గా చూసుకున్నామంటే మొత్తం పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఆ కొలతలతో పాటు కూడా బేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బేక్ చేసే ముందు మనం ప్రీహీట్ చేసుకోవాలి ఫస్ట్. ప్రీహీట్ చేసుకున్న తర్వాతనే పెట్టాలి. నేనైతే ఇక్కడ ఈరోజు ఓవెన్‌లో పెట్టేస్తున్నాను. అప్పుడైతే అంటే ముందు ఇప్పుడు నాకు ఓవెన్ ఉంది. అందులో పెట్టేస్తున్నాను. ముందైతే గనక స్టవ్ పైన పెట్టేదాన్ని. మొత్తం ఎన్ని సంవత్సరాలు నేను స్టవ్ పైన బేక్ చేశాను, అమ్మాను కూడాను. సో, స్టవ్ పైన రాదు అని అనుకోకండి. ఇక్కడైతే నేను ఓవెన్‌లో పెట్టేస్తున్నాను. మీరైతే గనక ఎక్కడైనా అంటే మీకు ఎక్కడ అవైలబుల్‌గా ఉంటే అలా పెట్టుకోండి బావుంటుంది. స్టవ్ పైన ఎలా చేయాలి అనేది మన ఛానల్‌లో ఉంటుంది చూసేయండి. ఇంకా ఇక్కడైతే నేను మిగిలిన పిండిని కప్ కేకుల్లో కూడా వేసుకొని బేక్ చేసుకుంటున్నాను. కేక్ బేక్ చేసేటప్పుడు టైమింగ్ కూడా చాలా అవసరమండి. మనం ఎంత టైము దాన్ని పెట్టుకున్నాము, చూస్తున్నాము అనేది. ఇప్పుడు స్టవ్ అనుకోండి పర్లేదు మనము చూస్తూ ఉంటాము పదే పదే అది తెలుస్తుందనమాట. కానీ ఓవెన్ అనుకోండి మనం ఒకసారి ఎక్కువగా పెట్టేసామనుకోండి అప్పుడు ఏం చేయలేము. అప్పుడు కూడా తీసి చూడొచ్చు. కానీ అంత రిస్క్ ఎందుకండి. సో, మనం ఫస్ట్ తక్కువగా పెట్టుకోవాలి. అంటే మీ ఓవెన్ ఎంతుంటుందో మీ ఓవెన్‌ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. నేనైతే ఇక్కడ 30 మినిట్స్ పట్టిందండి నాకు వితౌట్ ఎగ్.